హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనము వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో వ్లాగ్ ఏంటంటే, ఇవాళ మేము తిరుపతి వెళ్తున్నాము ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి. అలానే మా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మా మమ్మీ అయితే వెళ్ళే లాస్ట్ మినిట్ వరకు సర్దుతానే ఉంటుందన్నమాట. అదేం సర్దుతుందో మా మమ్మీకి కూడా తెలీదు. ఆ సర్దడం అయిపోయాక ఇంకా కిందికైతే వచ్చేసాము. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. తెలిసిన వాళ్ళని రమ్మని చెప్పాము. ఇంకా తను వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి కదా. సో లగేజ్ మొత్తం తీసుకొచ్చేసి ఇంకా బయట అయితే వెయిట్ చేస్తున్నాము. మమ్మల్ని రైల్వే స్టేషన్లో దింపేశారు ఆటో తను. ఇంకా ఇక్కడి నుంచి మేమైతే ఇంకా బ్యాగులన్నీ మోసుకొని వెళ్తున్నాము. వెన్నీ మాకంటే ముందు పరిగెడుతోంది టికెట్ తీసుకోవడానికి. యాక్చువల్గా శేషాద్రికి వెళ్తున్నాము. 3:30కి ఆ ట్రైన్, కాకపోతే మేము 3 o'clockకే వచ్చేసాం అనమాట స్టేషన్కి. మా ఇంట్లో ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాం మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. అదొక అలవాటు అనమాట మాకు చిన్నప్పటి నుంచి. మాకు డెడ్ ఆపోజిట్గా శ్రవణ్ వాళ్ళు ఉంటారనమాట. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు లేట్ చేస్తారు. మా మమ్మీ వాళ్ళు ఎలా అంటే కొంచెం ముందు ఉండాలి అనే టైప్. ఇంకేం చేస్తాం, అలా కుదిరిందనమాట మాకు. అండ్ ఇక్కడ వీళ్ళైతే వాటర్ మిలన్ తింటున్నారు. అది ముందు రోజు కట్ చేసాము. ఇంకా ఎలాగో 3-4 days ఉన్నాం మేము, పాడైపోయింది కదా. ఇంకా అందుకే మా మమ్మీ బాక్స్లో పెట్టుకుని తెచ్చేసింది. ఇక్కడ మంచిగా తింటూ కూర్చున్నాం మేము. అంటే ఎంతో ఎండలు ఉన్నాయండి బాబు. ఏదో ఒకటి మనకు అంటే అంత డీహైడ్రేట్గా అనిపిస్తుంది కదా. ఇంకా అందుకే మేము వాటర్ మిలన్ తింటున్నాము. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా కొన్నాము. మా లైఫ్లో ఫస్ట్ టైం మేము రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్ కొనడం ఏంటో. యూజువల్గా మేము ఇంటి దగ్గర తెచ్చుకుంటాము, బట్ ఆ రోజు మిస్ అయింది, అందుకే కొన్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక విషయం జరిగింది. అదేంటంటే, ట్రైన్ అయితే వచ్చింది, కానీ ఆ వీక్ లాంగ్ వీకెండ్ ఉంది. ఏదో హాలిడే ఉందనుకుంటా ఆ ఫ్రైడే. సో లాంగ్ వీకెండ్ వల్ల ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది ట్రైన్. ఇంక ఇది ఇలా అవ్వదులే అని చెప్పి పక్కనే మాకు బస్ స్టాప్ అనమాట. సో మళ్ళీ అక్కడ నుంచి ఆటో తీసుకొని మేము బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇంకా రెడీగా బస్సు ఉంటే ఇంకా బస్ అయితే ఎక్కేసాము. మా చెల్లెలు తిడుతుంది ఇక్కడ, మీ వల్ల నాకు 150 బొక్క, మళ్ళీ ఆటో బొక్క, మళ్ళీ ఇప్పుడు టికెట్లు బొక్క, మీ వల్ల అన్నీ బొక్క అని తిడుతుంది. మా ఇంట్లో మా చెల్లి ఫినాన్స్ మాస్టర్ అనమాట. బిఫోర్ నేనున్నాను, బట్ నాకు మ్యారేజ్ అయ్యి నేను హైదరాబాద్ మూవ్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు ఫైనాన్సెస్ అన్నీ మా చెల్లెలే మేనేజ్ చేస్తుంది అనమాట. ఇంత చిన్న వయసులో చాలా పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉంది మా వన్నీ. జస్ట్ కిడ్డింగ్ అనమాట. సో మేమైతే ఇద్దరికి చెరొక హెడ్సెట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఇలా ట్రావెలింగ్లో ఎవరో ఒకరు హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తాము. మాకు అదొక పిచ్చి, అలా ఇష్టము. అండ్ ఆలోపు తిరుపతి వచ్చేసింది. తిరుపతి అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఇష్టమని కాదు, కానీ ఎక్కువ వెళ్ళిన ప్లేస్ ఏదన్నా ఉంది అంటే తిరుపతి అని చెప్తాను నేను. ఎందుకంటే మా 80% ఆఫ్ రిలేటివ్స్ అందరు తిరుపతిలోనే ఉంటారు. ఇంకా చిన్నప్పటి నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగి తిరుపతి అంటే కూడా ఒక కైండ్ ఆఫ్ హోమ్ టౌన్ లాగా అయిపోయింది. సో ఆ 7 కొండలు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అండ్ బస్ దిగేసాక మా అత్త వాళ్ళ ఇంటికి మేము ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాము. సో మా అత్త వాళ్ళు తిరుపతిలోనే ఉంటారు. వాళ్ళు కూడా చాలామంది ఉన్నారులేండి. సో మేమైతే ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అత్త అంటే మా డాడీ వాళ్ళ అక్క. సో వాళ్ళు తిరుపతిలోనే ఉంటారు. వాళ్ళు ఉన్న ప్లేస్కి రిసార్ట్కి కొంచెం నియర్ బై కాబట్టి మేము ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము. ఫైనల్గా వచ్చేసాం అనమాట ఇక్కడికి. మా అత్త, మా అక్క, మా అమ్మ అందరూ మా కోసం వెయిటింగ్. మా డాడీ మాకంటే ముందే వచ్చేసారు. అండ్ ఇక్కడ మా అమ్మ అయితే అన్లిమిటెడ్ ముచ్చట్లు పెడుతుంది మా అత్తతో, మా అక్కతో. అక్క అంటున్నారు ఎవరు అనుకుంటున్నారా, మా అత్త వాళ్ళ డాటర్ని నేను అక్క అని పిలుస్తాను. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ అలా పిలిచి అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. కొంచెం టైం పట్టిందిలేండి, అక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. ఆ క్లిప్ నేను తీయలేదా లేకపోతే రికార్డ్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. జనరల్గా ఒక ఆడపిల్ల ఉంటేనే టైం పడుతుంది రెడీ అవ్వడానికి. మేము 3 ఆడపిల్లలు రెడీ అవ్వాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. ఇక్కడ మా లడ్డు కూడా రెడీ అయిపోయి కూర్చున్నాడు. మేము ఇంకా రెడీ అవ్వలేదు. మా చెల్లెలైతే నాకంటే ముందే స్టార్ట్ చేసింది రెడీ అవ్వడము. బట్ ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఇంకా ఏదో హెల్ప్ తీసుకుంటుంది మా అక్క దగ్గర నుంచి. యాక్చువల్గా మా అక్కకు బ్యూటీ పార్లర్ ఉంది తిరుపతిలోనే, ఐ థింక్ మగువ అనుకుంటా. కోదండరామ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ సందులో ఉంటుంది. చాలా బాగుంది బ్యూటీ పార్లర్. తన సర్వీసెస్ కూడా చాలా బాగుంటుంది. ఒక వ్లాగ్ కూడా రికార్డ్ చేశాను, నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మా వాళ్ళు రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపు అనేసి. పెళ్ళి మీది కాదు వేరే వాళ్ళది, కానివ్వండి అని. అండ్ మా చెల్లి మా అమ్మ ఇక్కడ అరుచుకుంటున్నారు. ఎంతసేపు రెడీ అవుతాడు మా అమ్మ అంటుంటే మా చెల్లెలు రెడీ అవుతాంలే, పెళ్ళేం నాది కాదులే అని చెప్పి మా చెల్లెలు చెప్తోంది. ఇంకా ఫైనల్గా వాళ్ళు రెడీ అవ్వడం అయితే అయిపోయింది. యాక్చువల్గా 3 ఆడపిల్లలు రెడీ అవ్వాలంటే టైం పడుతుంది కదండి. అందులోనే ఎథ్నిక్ వేరు, మళ్ళీ మంచిగా రెడీ అవ్వాలి, మంచి బట్టలు వేసుకోవాలి అంటారు వీళ్ళే. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయి అయితే మేము ఇంకా కిందకి వచ్చేసాము. మా అక్క వాళ్ళు
సో ఇక్కడ నుంచి మనకు రెసార్ట్ ఫంక్షన్ జరిగే రెసార్ట్ దగ్గరే కాబట్టి మేము ఇక్కడ నుంచి ఆటోకి వెళ్తున్నాము. ఆల్రెడీ మా డాడీ మామ వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ మేము మాత్రమే ఇంకా ఆటోకి వెళ్ళాలి. ఇక్కడ లడ్డూకి అయితే అస్సలు కెమెరా అంటే షై లేదు అసలు. అంటే మామూలుగా పిల్లలు కోఆపరేట్ చేయరు కదా కెమెరా తీయగానే. సో లడ్డు అయితే నాకు మంచిగా కోఆపరేట్ చేశాడు వీడియో తీయడానికి. అండ్ నేను లడ్డు చాలా టైం స్పెండ్ చేసాము అసలు. మామూలుగా నా ఫొటోస్లో ఎక్కడైనా లడ్డూనే ఉంటాడు. మేము ఎక్కడైనా కలిస్తే మాత్రము అంత బాగా టైం స్పెండ్ చేస్తాము. ఫైనల్గా రిసార్ట్కి అయితే వచ్చేసాము. రిసార్ట్ అయితే ఆంబియన్స్ అయితే నాకు నచ్చింది, చాలా బాగుంది. యాక్చువల్గా లోపలంతా కూడా నేను వీడియోస్ తీసాను, అవన్నీ కూడా మీకు ఫర్దర్గా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ వీడియో అల్లరి చూడండి. పిల్లలు అంటే ఎంత అల్లరి చేస్తారంటే మనమైతే ఆ ఏజ్లో ఉన్నప్పుడు అమ్మ ఒకటి ఇచ్చిందంటే ఇంకా కామ్ అయిపోతాము. వీళ్ళలో అస్సలు ఉండరు. వీళ్ళ ఎనర్జీని అసలు ఎవ్వరూ మనము అంటే వాళ్ళ ఎనర్జీతో ఎవరో మనం మ్యాచ్ కూడా అవ్వలేము. మన జనరేషన్కి ఈ జనరేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ 90s కిడ్స్కి మాత్రమే తెలుస్తుంది. అండ్ నేను లడ్డు అయితే ఇంకా ఫంక్షన్ హాల్ ఫంక్షన్ జరిగే ప్లేస్కి వచ్చేసాము. డిన్నర్ అంతా వాళ్ళు అవుట్డోర్ అరేంజ్ చేశారు. బ్యాంక్వెట్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదంట, బికాస్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా రెడీ అవుతున్నారు. సో ఇంకా కొంతమంది చుట్టాలందరినీ పలకరించేసి అండ్ ఇక్కడ ఫుడ్ తినేద్దామని చెప్పి మా మమ్మీ చెప్పారు. ఇంకా అందుకే మేము ఫుడ్ దగ్గరకు వచ్చేసాం. లడ్డు అయితే అప్పుడే లాగిస్తున్నాడు. పిల్లలు ఆగలేదు కదా ఆకలికి. ఇంకా వాడి డిన్నర్ ఫినిష్ చేశాడు. మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ నేను ఇది షార్ట్ ఒకటి వేసాను ఏమేమి ఫుడ్ వెరైటీస్ పెట్టారు అని చెప్పి. ఫుడ్ బాగుంది. యాక్చువల్గా మనకు పెళ్ళి ఫుడ్ అంటేనే ఆయిలీగా ఉంటుంది కదా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు మ్యారేజ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ వెన్నీకి కూడా రోజు ఇంట్లో అదే పప్పు అదే చారు తింటాం కదా, ఇలా మ్యారేజ్కి వెళ్తే 4 రకాలు తినొచ్చు. అండ్ మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ పెడతారు. బట్ ఇక్కడ డిఫరెంట్ కదా, ఆంధ్ర సైడ్ మేము నాన్ వెజ్ పెట్టాము. ఆఫ్టర్ మ్యారేజ్ మేము నాన్ వెజ్ పెడతాము. సో అదే డిఫరెన్స్ అనమాట. ఈవెన్ నా పెళ్ళిలో కూడా మేము నాన్ వెజ్ పెట్టలేదు. పెళ్ళి అయ్యాక మేము ఇంకొక రిసెప్షన్ హైదరాబాద్లో పెట్టుకున్నాము. సో అక్కడ నాన్ వెజ్ పెట్టామన్నమాట. సో అలా ఉంటుంది మా సైడ్. అండ్ ఫుల్గా డిన్నర్ కొమ్మేసి వచ్చేసాం మేము. అండ్ ఇక్కడైతే బ్యాంక్వెట్ హాల్లో మంచిగా సెంట్రల్ ఏసీ ఉంది. మేము ముగ్గురం అయితే మంచిగా చిల్ అయ్యాము. బయట ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. ఇంకా ఫంక్షన్ అయితే ఆలోపు స్టార్ట్ అయ్యింది. చాలా లేట్గానే స్టార్ట్ అయింది. 9:30 అయిపోయింది. యాక్చువల్గా 8 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది. 9:30 అలా స్టార్ట్ అయింది అనమాట. ఇంకా వాళ్ళు ఎవరో బ్యూటీషియన్ రాలని చెప్పి చాలా డిలే చేశారులేండి. అది మనకు కూడా హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఇంట్లో మమ్మల్ని ఒక అరుపు అరిచారు, మనం వెళ్ళేటప్పటికే ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, మీరు ఎంత లేట్ చేస్తున్నారో అది ఇది అని చెప్పి. ఇంకా ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా మనము మన ఫొటోస్ కూడా తీసుకుంటాం కదా ఫంక్షన్స్కి వెళ్తే. ఇంత మంచిగా రెడీ అయ్యాక ఫొటోస్ తీసుకోకపోతే ఎలా చెప్పండి. అండ్ ఇక్కడ మా వాళ్ళు మమ్మల్ని ఫోటో వీడియో అని చెప్పి నన్ను డిమాండ్ చేస్తున్నారు. బికాస్ నేను ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. సో ఇంకా అందుకే కొన్ని పిక్చర్స్ వీడియోస్ క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడైతే మా గ్యాంగ్, మా అత్త మామ అమ్ము వెన్నీ వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళందరినీ నేను ఇంకా వీడియో క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ హోటల్లో మనకు రిసెప్షన్ ఉంటుంది కదా, అక్కడ అంబియన్స్ అనమాట, బాగుంది. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, అవి ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను చూడండి. చాలా మంచిగా వచ్చింది అసలు ఫొటోస్ అయితే నావి. అండ్ నాకైతే ఫోటోగ్రాఫర్ వెన్నీ అనమాట. పాపం దాని ఫొటోసే బాగా రావు, మాకందరికి మంచిగా తీస్తుంది. అట్లా గ్రూప్లో ఒకరు ఉంటారు కదా, పాపం వాళ్ళు మాత్రం మంచిగా తీసుకోలేరు. అండ్ మేమైతే ఇంకా విష్ చేసి ఇంటికి వచ్చేసాము. ఆ టైంకి 11 అయిపోయింది. ఇంక అందుకే నేను వీడియో తీయలేదు. 11-12 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యాము. బికాస్ ముహూర్తం లేట్ అనమాట, లైక్ 9 to 10. సో మేము ఒక 6:30-7 కల్లా లేచి ఇంకా రెడీ అయ్యాము. నా శారీ వచ్చేసి లక్ష్మీ బొటిక్ నుంచి. జ్యువెలరీ అయితే నా ఒరిజినల్ గోల్డే పెట్టుకున్నాను నేను. మా అమ్మ ఎప్పుడు తిడతా ఉంటుంది, ఉన్న గోల్డ్ అంతా ఇంట్లో పెట్టొచ్చేసి గిల్ట్ వేసుకుంటావా అని చెప్పేసి. అండ్ వెన్నీ డ్రెస్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఐ థింక్ సారీ మాంగాయిలో తీసుకున్నది వెన్నీ డ్రెస్ అయితే. అండ్ మేమందరం రెడీ అయిపోయాము. మా మమ్మీ మా డాడీ రాలేదు, నైట్ వచ్చాం కదా అని చెప్పి. అండ్ మా మమ్మీకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే మా మమ్మీ ఇంకా డ్రాప్ అయిపోయింది. నేను అత్త వెన్నీ అక్క లడ్డు మాత్రమే వెళ్తున్నాం. ఇక్కడ మా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడు లేయం కదా, సో ఆ టైంకి వెదర్ బాగుంటుంది కాబట్టి ఇంకా వీళ్ళు పిక్చర్స్ తీసుకుంటున్నారు. నాకు వెన్నీకైతే పొద్దున్న లేవడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. అస్సలు లేవం నేను వెన్నీ. మాకిద్దరికి మార్నింగ్ 6 అంటే అసలు midnight 12 ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము రిసార్ట్ దగ్గరికి. చాలా దగ్గరే, కాకపోతే మనం ఎందుకులే అక్కడ స్టే చేయడము. పెళ్ళి జరిగే దగ్గర అయితే ఎంత హడావిడి ఉంటుంది కదా, మనకు నిద్ర కూడా పట్టదు మళ్ళీ ఆ సౌండ్స్కి. ఇంకా అందుకే మేము ప్రశాంతంగా పడుకుందామని చెప్పి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఈ రిసార్ట్ మార్నింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి. నైట్ లైటింగ్లో సరిగ్గా చూడలేదు కానీ మార్నింగ్ కూడా బాగుంది. అండ్ నేను అత్త లడ్డు అయితే ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్తున్నాము. వాళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు అక్కడ, వేరే వాళ్ళు వస్తాము అంటే. అండ్ ఇక్కడి నుంచి మనం ఇప్పుడు
ఫంక్షన్ హాల్ లోపల ఇంకా పెళ్లి జరిగేదామని చూపిస్తాను నేను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా డిఫరెంట్గా చేస్తారు కదా. సో పెళ్ళి అంటే ఇంకా మా సైడ్ అయితే ఎలా చేస్తారు, ఒక 5 minutesకో 10 minutesకో ఏమో పెళ్ళి స్టార్ట్ అయింది. ఇది లేట్ ముహూర్తము. యూజువల్గా నాకు కానీ మా తమ్ముడికి కానీ ఎర్లీ మార్నింగ్ 4-5కి జరిగింది పెళ్ళిళ్ళు. అండ్ మా రిలేటివ్స్ చాలామందికి మార్నింగ్ ముహూర్తాలే జరుగుతుంది. అండ్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట నాకు తెలిసి ఇంత లేట్ ముహూర్తము. కానీ ఇదే బెస్ట్ లేండి. అంత పొద్దున్న నిద్ర లేకుండా ఎంత డ్రౌజీగా ఉంటుందో. ఈవెన్ నా పెళ్ళిలో కూడా నేను అట్లీస్ట్ 2 hours అయినా ఫ్రీ టైం పెట్టుకొని పడుకున్నాను. లేకపోతే మన డే మొత్తం స్పాయిల్ అయిపోయింది కదా, బాడీకి రెస్ట్ లేకపోతే. అండ్ ఇక్కడైతే పెళ్ళి అయితే అయిపోయింది. ఒక్కో దగ్గర ఒక్కోలా చేస్తారు కదా, అందుకే నేను పెళ్ళంతా ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే ప్లస్ వాళ్ళకు అంత కంఫర్ట్ ఉండదు కదా, మనం ఊరికి ఫోన్ పట్టుకొని తిరుగుతా అంటే బాగోదని చెప్పి నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఓన్లీ తాళి కట్టేది మాత్రమే కొంచెం క్యాప్చర్ చేశాను. అండ్ ఇలా ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. ఇక్కడ మామూలుగా మా సైడ్ ఒకలా చేస్తారండి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కోలా చేస్తారు. అండ్ పెళ్ళంతా అయిపోయాక అక్షింతలు వేసి నేను వచ్చి కూర్చున్నాను. అండ్ ఇక్కడ మా వాళ్ళు కెమెరా ఆన్ చేస్తే చాలు అందరూ పర్ఫార్మెన్స్లు స్టార్ట్ చేస్తారు. మా చెల్లెలు అయితే ఇంకా అస్సలు నాకు ఒక్క వ్లాగ్ కూడా తీయలేదు, నేనే తీసుకుంటా ఎప్పుడు కూర్చొని. వెన్నీకి అంత కంఫర్ట్ ఉండదు వ్లాగింగ్ చేయడము, తనకి ఇంట్రెస్ట్గా చేస్తుంది. కంఫర్ట్ లేదని కాదు కానీ తన ఇంట్రెస్ట్ అది, ఇంకా నేనేం చేయలేను కాబట్టి నేను గమనైపోయాను. అండ్ ఇక్కడ పెళ్ళి అయిపోయాక కొన్ని రిచువల్స్ ఉంటాయి. మన సైడ్ ఒడిబియ్యం పెడతారు కదా తెలంగాణ సైడ్. సో ఇటు సైడ్ అంటే మా సైడ్ డిఫరెంట్గా చేస్తారు అది. అందుకే అక్కడ ఆ రిచువల్స్ జరుగుతూ ఉన్నాయి. మనకు వాటికి సంబంధం లేదు కాబట్టి నేను కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. అండ్ పెళ్ళంతా అయిపోయింది ఫైనల్గా. ఇంకా మా వాళ్ళ ముచ్చట్లు ఇక్కడ వాట్ ఈజ్ నెక్స్ట్ అని చెప్పేసి. వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్. ఆ టైంకి మాకు 9:30-10 అయిపోయింది అనుకుంటా పెళ్ళి అయిపోయేటప్పటికే. అండ్ మా సైడ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ. అండ్ ఇది వచ్చి కేసరి అనుకుంటా, ఫ్రూట్ కేసరి ఉంటుంది కదా అది. స్వీట్ వచ్చేసి మా సైడ్ కామన్గా ఉండేది ఇదే బ్రేక్ఫాస్ట్. అండ్ ఆ రోజు రవ్వ ఉప్మా అండ్ పొంగల్ కూడా పెట్టారు. అండ్ రిసార్ట్లో పూల్ ఉందని చెప్తే మా వాళ్ళు ఇంకా అక్కడికి వచ్చాము. కాసేపు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర టైం స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఒక 2 days టైం స్పెండ్ చేశాక ఇక్కడ కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళకు మా సైడ్ అయితే బట్టలు పెడతారు. మా అత్త పెడుతున్నారు అనమాట. 1 yearగా పిలిచారు నన్ను, శ్రవణ్ని. ఇంకా మాకు కుదరక రాలేదని చెప్పేసి ఇంకా నేను వచ్చినప్పుడు నాకు పెట్టారు. మా అత్త చాలా స్వీట్ అనమాట. మా ఇంట్లో ఎలా ఉంటామో అలానే ఉంటాం మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా. అంటే అంత కంఫర్ట్ ఉంటుంది మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా. అండ్ మా అత్త కూడా బాగా చూసుకుంటారు. నా ఫేవరెట్ అత్త అనమాట. అండ్ ఇవన్నీ మనం అక్కడ తీసుకున్న కొన్ని కళాఖండాలు అనమాట, అవన్నీ చూసేయండి. ఆ తర్వాత ఇంకా వీడియో అయితే అయిపోయిందండి. 2 days అక్కడ స్పెండ్ చేశాను నేను. మిగిలిన ఫొటోస్ అన్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ నా ఛానల్లో బిస్గురుకుల గురించి అండ్ నా పర్సనల్ మా వ్లాగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా ఫన్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ ఆర్ నెక్స్ట్ వీడియో.